హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు ఆంటర్ప్రినర్స్ వ్యూస్ ఛానల్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఇలాన్ మస్క్ గారి డైలీ రొటీన్ ఫ్రెండ్స్. జీవితంలో టైం మేనేజ్మెంట్ ఎంత అవసరం అనేది మనం పెద్ద పెద్ద బిలీనియర్స్ చూసి మనం చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు ఇలాన్ మస్క్ గారి టైంని ఎలా మేనేజ్ చేస్తారో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇలాన్ మస్క్ గారు తన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మిడ్‌నైట్ 1:00 వరకు తను మేలుకొని ఉంటానని, 1:00 తను నిద్రపోతానండి. 6-6.5 అవర్స్ వరకు తను నిద్రపోతానని, ఎర్లీ మార్నింగ్ 7:00 లేస్తానని అని చెప్పుకున్నారు ఫ్రెండ్స్. ఇలాన్ మస్క్ గారు మండే, ఫ్రైడే స్పేస్ ఎక్స్ గురించి వర్క్ చేస్తారు లాస్ ఏంజల్స్‌లో. ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్‌డే మాత్రం టెస్లా గురించి వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. అది శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇలాన్ మస్క్ గారు ఒకవేళ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే ఆమ్లెట్ చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఎక్కువసార్లు స్కిప్ చేయడమే జరిగింది. ఆయన కోక్ కూడా కొంచెం ఎక్కువ తాగుతారు ఆయన. మస్క్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, తాను మార్నింగ్ లేచాక కెఫెయిన్ అంటే కాఫీ ఆర్ టీకి తాగుతూ ఇంపార్టెంట్ మెయిల్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. 5 మినిట్స్ లాంగ్ సెగ్మెంట్లో కూడా తను డే స్టార్ట్ చేశారు. అంటే పెద్ద పెద్ద గోల్స్ని చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసి దాని మీద ఒక్కొక్క చిన్న చిన్న గోల్స్ని పెద్ద ఎక్స్పెక్టేస్ చేస్తారు ఆయన. అది ఆయన బలం. ఇలాన్ మస్క్ గారు ఏం చెప్పారంటే, తను 100 నుంచి 120 అవర్స్ వరకు వర్క్ చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్ పర్ వీక్కి. అంటే ఆల్మోస్ట్ 14 అవర్స్ పర్ డే. అండ్ మోర్ ఓవర్ తను బ్రేక్ఫాస్ట్ అయినా మిస్ చేస్తానేమో కానీ షవర్ మాత్రం మిస్ చేయను అని చెప్పారు. ఎందుకంటే ఆ షవర్లోనే తనకి మంచి ఐడియాస్ వస్తుందని కూడా చెప్పారు ఆయన. అంటే మనకు కూడా నాకు తెలిసి బాత్రూంలో ఉన్నప్పుడు మంచి మంచి ఐడియాస్ వస్తుందండి, లైటర్ నోట్లో చెప్పాలంటే అదే. అండ్ మోర్ ఓవర్ ఆయన ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం కన్నా కూడా మెయిల్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వడం ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కాల్స్లో మళ్ళీ మోర్ ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పి ఈమెయిల్స్కి ఆయన ఎక్కువ రెస్పాండ్ అవుతూ ఉంటారు ఆయన. ఇలాన్ మస్క్ గారు ఏంటంటే, తన పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశాక తన ఆఫీస్కి వెళ్తారు ఫ్రెండ్స్. అండ్ చాలా సార్లు వర్క్ అడ్జస్ట్మెంట్ కాక, వర్క్ అయిన టైం సరిపోక ఆయన ఆఫీస్లో నిద్రపోవడం కూడా చాలాసార్లు జరిగింది. ఆయన వీక్లీ 2 days మాత్రమే వర్కౌట్ చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా చెప్పారు ఆయన, వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అని. తాను అది డైలీ మాత్రం చేయట్లేదు, వీక్లీ 2 days మాత్రం చేస్తానని కూడా ఆయన చెప్పారు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఇన్ని కంపెనీస్ అని ఎలా మేనేజ్ చేస్తారంటే, మనకి తెలియనిది ఏంటంటే, ప్రతి ఒక్క కంపెనీకి జనరల్ మేనేజర్ ఉంటారు, జనరల్ మేనేజర్ కింద మేనేజర్ ఉంటారు, మేనేజర్ కింద స్టాఫ్ హెడ్ ఉంటారు, స్టాఫ్ హెడ్ కింద ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ జనరల్ మేనేజర్స్తో కమ్యూనికేట్ అవుతారు తప్ప ఎంప్లాయీస్తో కమ్యూనికేట్ అవ్వరు వాళ్ళు. సో దేని ప్రాసెస్ అది ఈజీగా, అది ఆయన చేసుకోవడం చాలా ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది అది. అండ్ మస్క్ గారు ఫుడ్ కానీ, ఆల్కహాల్ కానీ బెడ్కి పోయే ఫ్యూ అవర్స్ ముందే అంతా అవాయిడ్ చేసి పడుకుంటారు ఫ్రెండ్స్. రీసెంట్గా కూడా ఆయన ఏఐ మీద ఒక కామెంట్ చేశారు ఆయన. ఏఐ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని వస్తే 90% ఆఫ్ పీపుల్కి ఎవరికి జాబ్స్ ఉండదని, మోర్ ఓవర్ ఎవరైనా కాలక్షేపానికి జాబ్ చేస్తారే తప్ప మనీ కోసం కాదని కూడా చెప్పారు ఫ్రెండ్స్. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ. అండ్ అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.